ఒక వెంచర్ జనాల చేత కొనిపించడానికి 190 చూపిస్తారు. వన్స్ డబ్బులు కట్టి వెంచర్ మేము తీసుకున్నాక తర్వాత అసలు ప్రతి ఫీల్డ్లో కొంత చెడు ఉంటుంది. చాలా మంది పెట్టిన పెట్టుబడితో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కూతురు పెళ్లికు పిల్లలు చదువుకో పొదుపు చేసుకున్న డబ్బులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పుట్టగొడుగులాగా పెరిగి వచ్చేసారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. డెవలప్మెంట్ చేయరు, డ్రైనేజ్ ఉండదు, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉండదు. గ్రాము బంగారం 500 రూపాయల నుంచి ఇవాళ 10,000 రూపాయల దాకా పెరిగింది. మహా అయితే ఈ 2-3 సంవత్సరాల నుంచి ట్రిపుల్ రేట్లు పెరిగింది. కరెక్ట్. అసలు ల్యాండ్కి దేనితోటి కంపేర్ చేయడానికి నా దృష్టిలో వీలు పడదు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఓపెన్ ప్లాట్ బెటరా లేకపోతే మీలాంటి వెంచర్లో నేను పెట్టుకోవడం బెటరా? ఇవాళ కొని రేపు అమ్ముదామని చూస్తే ఎక్కడో సార్ దొరుకుతారు. మీరు తలుచుకుంటే పెద్ద పెద్ద వెంచర్లు కూడా చేయొచ్చు కదా. ఎందుకు మీ టార్గెట్ ఓన్లీ మిడిల్ క్లాస్ కస్టమర్ల మీద? నేను మిడిల్ నుంచి వచ్చాను కాబట్టి ఆ మెంటాలిటీ. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. యూజువల్గా రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. మన కష్టార్జితం అంతా భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు రేపటి రోజున మనకి అవసరం అయితే అదే మనకి చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నది మనందరి నమ్మకం. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా లేదా, మన లాభాల్లో మనకి ఆ వెంచర్ వేసిన వాళ్లే సగం ప్రాఫిట్ తీసేసుకుంటే మనకి మిగిలేదేంటి? ఇన్ని డౌట్స్ ఉన్న నేపథ్యంలో అసలు మనం ఇన్వెస్ట్ చేసే ప్లేస్ రైటా రాంగా, ఈ ఒక్క కన్ఫ్యూజన్లో చాలాసార్లు మనం ఆలోచించుకుంటూ స్ట్రక్ అయిపోతూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు ఆయన కెరియర్లో ఆ కంపెనీ అంటే ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు 13 వెంచర్లు సక్సెస్ఫుల్గా నిర్వహించి 14వ వెంచర్ మారుతి డెల్టా సిటీతో మన ముందుకు రాబోతున్నారు. దగ్గర 300+ ఏకర్స్ డెవలప్మెంట్ 200% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన చరిత్ర ఆయనది. ఇంతేకాకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమోషనల్ కనెక్ట్ అని ఒక పాయింట్ మాట్లాడదాము. సహజంగా అండి మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటాం, కానీ ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నా కోట్లతో వ్యవహారం అయిపోతూ ఉంటే అబ్బా మన దగ్గరంత స్తోమత లేదు, మనం ఏం పెట్టలేము అని అనుకుని ఆగిపోతూ ఉండేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే మిడిల్ క్లాస్ మనస్తత్వానికి సూట్ అయ్యే విధంగా ఓ 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు మనం పెట్టాలి అని అనుకుంటే టక్కన పెట్టి రాబోతున్న ఒక 5 ఏళ్లలో 6 ఏళ్లలో డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పడంతో పాటు లీగాలిటీ వైజ్ చూసుకున్నా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా 100% కస్టమర్కి ఒక బ్యాక్ బోన్లా నిలిచినటువంటి వ్యక్తి ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జనగాల సాంబశివరావు గారు మనతో ఉన్నారు. ఆయన జర్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆయనతో మాట్లాడదాం. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన ఎక్స్పీరియన్స్లోంచి ఎంతో కొంత పాఠం మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంబశివరావు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను సార్. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. బిఫోర్ ది ఇంటర్వ్యూ మీ గురించి ఒక విషయం తెలుసుకున్నాను, అది ఆడియన్స్తో షేర్ చేసుకొని తీసుకెళ్దాం ముందుకి. ఎట్లా సార్, మీరు ఒక బేసిక్ పోలీస్ కానిస్టేబుల్గా ఉంటూ ఆ రంగానికి ఫుల్ స్టాప్ పెట్టి రియల్ ఎస్టేట్ వైపుకి అసలు ఎందుకు వచ్చారు? మీరు చెప్పినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం అదే చేశాను. మా మిసెస్ ఆల్సో రైల్వే ఎంప్లాయీ. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కంఫర్టబుల్ జోన్కి రాలేకపోతున్నారు. ఏది పిల్లల చదువులు అవ్వచ్చు, రకరకాల ఖర్చులు అవ్వచ్చు, హాస్పిటల్ ఖర్చులు అవ్వచ్చు. అప్పుడు ఒక సేఫ్ జోన్ ఉంది కదా మిసెస్ జాబు, మనం ఈ గోటు ఒకళ్ళు బయటకు వచ్చేసి వ్యాపారం చేద్దామని ఆలోచన వచ్చిన క్రమంలోనే సరే ఇంకా 2009లో ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారం స్టార్ట్ చేసి లేఅవుట్లుకి వెళ్ళాలి, రియల్ ఎస్టేట్కి వెళ్ళాలన్న ఏకైక వర్డ్కి నిర్ణయించుకున్నాం. రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికే జనరల్గా రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికే ఇదంతా అంటే కామన్ టాక్. సహజంగా మంచి ఫీల్డ్ ఇది. కామన్ టాక్ ఏముంటుంది, అమ్మ ఇదంతా ఫ్రాడ్లు పంచాయతీలు అని ఉంటుంది. మేము అప్పుడు ఆ రోజు రాసుకున్నాం డైలాగు, బిజినెస్ చేయాలి, రియల్ ఎస్టేటే చేయాలి, డబ్బు సంపాదించాలి, వెల్త్ విత్ ఎథిక్స్, ఎథికల్గానే డబ్బు సంపాదించాలి. ప్రతి ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎథిక్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్కి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. రైతును మోసం చేయకూడదు, కస్టమర్ని మోసం చేయకూడదు, ఫైనాన్స్ని మోసం చేయకూడదు, ఎట్ ద సేమ్ టైం పార్ట్నర్ మోసం చేయకూడదు, అన్న ప్రామిస్లు చేయాలి, వాళ్ళకి ఎప్పుడూ లీగల్ ఇబ్బంది లేకుండా చేయాలి. ఆ ఎథిక్స్ తోటి ఫార్మ్ స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేయటం గ్రాడ్యువల్గా మెల్లగా మా మీద 1-2 వెంచర్ల తర్వాత బాగా గుడ్ విల్ ఫ్రేమ్ అవ్వటం, మా కన్స్ట్రక్షన్ మా అన్ని కూడా
బ్రహ్మాండంగా జరిగిపోవటం ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణం ఇవన్నీ ఎథిక్స్ ఒక్క చింగిల్ ఏమి తప్పు చేయకుండా రావడమే ఈ సార్ కారణం. మీరు ఎథిక్స్ అని చాలా బాగా చెప్తున్నారు, బట్ ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను సార్. సహజంగా ఒక వెంచర్ ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కనుక స్టార్ట్ చేస్తే జనాల చేత కొనిపించడానికి 190 చూపిస్తారు. మాకు ఇది ఉంది, మీ వెనకాల మేము ఉన్నాం, మీకు అమ్మి పెడతాం, మీకు డెవలప్ చేస్తామని. కానీ వన్స్ డబ్బులు కట్టి వెంచర్ మేము తీసుకున్నాక తర్వాత అసలు అత్తాపత్తా ఉండకుండా అయిపోతుంది. అలాంటి సందర్భాలలో చాలా మంది పెట్టిన పెట్టుబడితో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్, దీనికి సంబంధించి మీరు ఎథిక్స్ అని ఫాలో అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీ వెంచర్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు మీరు? దీంట్లో ప్రతి ఫీల్డ్లో కొంత చెడు ఉంటుంది. ఆ చెడులు మా దాంట్లో కూడా కొంత చెడు ఉన్న మాట వాస్తవం, మా ఫీల్డ్లో కూడా. కాకపోతే అది ఎక్కువ మంది సర్క్యులేట్ అయింది కాబట్టి ఎక్కువ మంది ప్రభావం మీద చూపించింది ఆ చెడు. బట్ ఎథిక్స్ అనే మాట ఎందుకు పెట్టుకున్నామంటే మేము మొదల నుంచి కూడా డబ్బు సంపాదించాలి, ఎథికల్గా సంపాదించాలి. ఎగ్జాంపుల్ ఈ 4 మేము ఎథిక్స్ మెయింటైన్ చేసామంటే కారణం ఇప్పుడు నియర్లీ 2009 కాడి నుంచి వరకు వ్యాపారం చేస్తున్నాం. కస్టమర్ కానీ, ల్యాండ్ ఓనర్ కానీ, ఫ్లాట్ అతను కానీ, ఫైనాన్సర్ కానీ, బ్యాంక్ వాళ్ళు కానీ, అప్రూవల్స్ అథారిటీ కానీ ఎవరో మా మీద కేసు వేయలేదు కాబట్టి మేము లీగల్గా పర్ఫెక్ట్. ఓకే, లీగల్గా పర్ఫెక్ట్. అదేవిధంగా డెవలప్మెంట్ చేసే దాంట్లో రేరా వాళ్ళు కూడా మా జోలికి ఎక్కడ రాలేదు. ఇది డెవలప్ చేస్తానని చెప్పి దాని ఏమైందంటే మేము లాభాలు తక్కువ వస్తాయి. ఎన్ని మెయింటైన్ చేస్తే, తప్పు చేస్తే లాభం పెంచి వచ్చిద్దాం, ఎన్నాళ్ళు వస్తుంది తెలియదు కానీ తప్పు చేయకపోతే లాభాలు తక్కువ వస్తాయి, రేటు తక్కువ పెడితే ఇంకా లాభాలు తక్కువ వస్తాయి. కాకపోతే 4 వెంచర్లతోటి లాభం ఒక వ్యక్తి, ఒక డెవలపర్ ఒక వెంచర్కి చేసే లాభం మేము ఎథికల్ అనే వర్డ్ ఖచ్చితంగా నమ్ముతున్నాం కాబట్టి 4 వెంచర్లు వేస్తే ఆ లాభం వచ్చింది, మాకు వచ్చింది. కాబట్టి మాకు 4 ఏళ్ళు పెట్టింది, ఆయనకు 1 ఏళ్ళు పెట్టింది, 1 సంవత్సరం పెట్టింది. మరి మీరు వ్యాపారమే చేస్తున్నారు కదా సార్? మేము వ్యాపారం చేస్తున్నాం. మేము పెట్టుకున్న బిజినెస్ మ్యాన్కి బౌండరీ అతను తీసుకోవాల్సింది చెడు చేయకుండా. మమ్మల్ని ఊరిని తప్పు చేసుకుంటే ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయదు. ఆ బౌండరీ మేము గీసుకున్నాం. మేము కస్టమర్కి ఇబ్బంది జరగకూడదు, తప్పు చేయకూడదు, లీగాలిటీ ఇబ్బంది జరగకూడదు. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఒక భార్యాభర్త ఇద్దరు వాళ్ళ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని డబ్బు సంపాదించి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అది పొరపాటున లీగల్ నీకు డాటెడ్ ల్యాండ్లో ఉండి, దీంట్లో ఉండి, అసైన్మెంట్ ల్యాండ్లో ఉండి, లేకపోతే వాళ్ళ పూర్వీకుల ఆస్తి నుంచి తగాదు ఉందంటే ఆ కుటుంబం ఒకేసారి క్వైట్ డిఫరెంట్ కింద పడిపోయింది. వాడు ఎందుకు సంపాదించుంటాడు 15 లక్షలు 20 లక్షలు తిని తినక, మిడిల్ క్లాస్ సంగతి అండి, తిని తినక సాక్రిఫైస్ ఆఫ్ ది లైఫ్ సంపాదించి పెట్టుకున్న డబ్బుల్ని, ఒక పొదుపు చేసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎవరికైనా ఇస్తే పోతాయి ఈ డబ్బులు, సరిగా రావు, ఇదైతే నా కొడుకు పెళ్లి, కూతురు పెళ్లికు, పిల్లలు చదువుకు ఉపయోగపడతాయని చెప్పి చేస్తే మనం దాన్ని ఫిల్ఫిల్ చేయకుండా ఓ పెద్ద పెద్ద విమానాలు తిరిగితే ప్రమోషన్ డబ్బులు పెట్టి, నా తెలిసినకైతే ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు తెలిసినకి. ఇది ఇప్పటిదాకా మీరు ప్రమోషన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా రాలేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. సహజంగా సమాజంతో పాటు మేము కూడా మా ప్రాజెక్ట్ ఛానల్లో ఉంది కాబట్టి మేము ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఆ అవసరం లేకుండానే ఇవన్నిటికీ అవసరం లేకపోవడానికి కారణం ఏంది? మేము మా మాట మీద నిలబడ్డ దానికి ఉన్న ఫీడ్బ్యాక్. ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా సరే కస్టమర్కి ఇంకో కస్టమర్ ఫోన్ చేస్తాడు, ఏందిరా సంగతి అంటే అది కొన్నాళ్ళు సాగిద్ది, తర్వాత సాగదు. కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కంటిన్యూ మధ్య తెలంగాణ ఉండా లేకపోయినా, రాజధాని ఉండా లేకపోయినా మేము కంటిన్యూ వెంచర్ వేస్తున్నాం. దానికి అప్పటికి కూడా మీరు సక్సెస్ఫుల్ గా వెంచర్ కంప్లీట్ చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు ఉదాహరణకి పోయిన లాస్ట్ గవర్నమెంట్లో ఈ ప్రాంతంలో అమరావతి అనే ఎఫెక్ట్ మీద వెంచర్లు పడలే, కానీ మేము 3 వెంచర్లు వేసాం. అన్ని సక్సెస్. సక్సెస్ అనే పాయింట్ అసలు క్వశ్చన్ లేదు. సక్సెస్ అనే పాయింట్ ఎక్కడెక్కడ క్వశ్చన్ లేదు. కాకపోతే బాగా 25 నిమిషాల్లో అమ్మిన వెంచర్ ఉంది, మహా అయితే 6 నెలల నుంచి సంవత్సరం నరబెట్టింది అంతే. మాకు ఫెయిల్ అవటాలు, ప్లాట్లు మిగిలిపోవటాలు, ఇబ్బంది పడలే. సార్ నాకు ఒకటి అర్థమవుతుంది సార్, ఎప్పుడు మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు. కస్టమర్ నష్టపోకూడదు, కస్టమర్ పెట్టుబడి వేస్ట్ అవ్వకూడదు, ఆయన కష్టార్జితం అంతా వృధా కాకూడదు అని మీరు భావిస్తున్నారు. ఎథిక్స్ అంటున్నారు కాబట్టి ఒక పాయింట్ అడుగుతున్నాను సార్. రియల్ ఎస్టేట్లో ఎవరైనా పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మెయిన్గా ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి సార్? పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఏమేమి ఆలోచించి అందులో పెట్టుబడి చేయాలి? మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ కొద్ది? ఫస్ట్ అన్ని పర్మిషన్లు వచ్చిన లీగల్గా ఉన్న ఒక ఫర్మ్ని చూసుకోవాలమ్మా. ఓకే, అన్ని అంటే సిఆర్డీ పర్మిషన్లు, రేరా పర్మిషన్లు, ఇవన్నీ చేసుకునే ఫర్మ్ దాన్ని చూసుకోవాలి. వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా కరెక్ట్గా ఉండాలి మొదట. దాని తర్వాత వైబిలిటీ అంటే ట్రాన్స్పోర్టు, పిల్లల ఎడ్యుకేషన్కి, హాస్పిటళ్ళకి దగ్గరగా ఉన్న ప్లేస్ చూసుకోవాలి. అని మరీ దగ్గరగా అయితే రేట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేట్ పెరగదు.
ఉదాహరణకి ఈ తెనాల్లోనే ఊరెమ్మడి కొంటే 35,000 40,000 గజం, 2 కిలోమీటర్ల ఉంటుంది తెనాలి ఎప్టేషన్ కానించి నాది. మేము పెట్టే రేటుకి అతను ఖచ్చితంగా చూసింది రియల్ ఎస్టేట్ నా దగ్గరే వెంచర్ కాదమ్మా, దూరం అయినా సరే అన్ని పర్మిషన్లు అన్ని కరెక్ట్గా ఉంటే దూరం వెళ్ళినోడి 10 రూపాయలు డబ్బులు వస్తాయమ్మా. ఓకే ఓకే. దగ్గరగా ఉన్న వాళ్ళకి అంత పెరగదు రేటు, ఎందుకంటే ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ వచ్చేసింది కాబట్టి కొనడానికి వీలు పడదు. ఎగ్జాంపుల్ 30,000ది 5 సంవత్సరాలకి 45 అయిద్దమ్మా మహా అయితే. 12-13,000ది 25 5 సంవత్సరాలకి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు పెరగవచ్చు పెరగపోవచ్చు. మా 13 వెంచర్లలో 10 వెంచర్లు 4 రెట్లు పెరిగినాయి, కొన్ని వెంచర్ ఒక వెంచరు 1 రెట్టే పెరిగింది, ఒక వెంచరు 2 రెట్లు పెరిగింది. అలాగా ఆ విధంగా పెరగకపోవడం అనేది 150 కారణాలు ఉంటాయమ్మా. మేము ఎంచుకున్న దారి ఏంటంటే ఎప్యుటేషన్ దగ్గరగా ఉంటాం, గ్రౌండ్ వాటర్ ఉండాలి, మెయిన్ ఇది ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, పిల్లలకి చదువుకి పీస్ఫుల్ టౌన్ అయి ఉండాలి. వీటి మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడైనా సరే బాగానే ఉంటుంది. భూమి అమ్మ కొరత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెరిగింది. ఇది సఫిషియెంట్ పెరిగేది కాదు కదా. ఇక బంగారం పైనుంచి డిమాండ్ తెచ్చుకుంటావు నువ్వు, అవసరం దుబాయ్ వాళ్ళు ట్యాక్స్ చేసి చాలా బంగారం వచ్చి పడింది మనకి, కానీ భూమి పెరగదే, ఎక్కడి నుంచి తేవాలి కాదు బంగారం లాగా. ఇంకా సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారు, ఇంకో ఇంటర్నేషనల్ కంపెనీస్ మనకు కనుక పర్మిషన్ ఇస్తే 1000 కంపెనీలు వస్తాయి, కానీ భూమి ఒకటే పెరగదు ఇక్కడ. అందువల్ల ఇది ఖచ్చితంగా పెరిగిద్ది. ఫరమ్స్ గట్టిగా ఉండి డెవలప్మెంట్ గట్టిగా ఉంటే వాళ్ళ దగ్గర ఇంకా బాగా పెరిగింది. అలాంటి ఫరం ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటారు. గ్రాము బంగారం 500 రూపాయల నుంచి ఇవాళ 10,000 రూపాయల దాకా పెరిగింది. వెండి ఆరంగ్ రేంజ్ లోనే పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ 20%, 30%, 40% పెరుగుతూ వచ్చింది. ల్యాండ్ మీద అంత పెట్టుబడి వస్తే వస్తుంది, పోతే పోతుంది అని అన్నమాట. ఎందుకు వస్తుంది సార్? అదొక్కటే డిఫర్. మీ దగ్గర బంగారం పెరగటం అనేది పెరిగింది, బంగారం మంచి ప్రాజెక్టే కాదంటలేదు. బంగారం పెరగటం అనేది మహా అయితే ఈ 2-3 సంవత్సరాల నుంచి 3 రెట్లు పెరిగింది. కరెక్ట్. ఎస్, పూర్వం లేదు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో టాప్కి వెళ్ళి కింద పడ్డ కంపెనీలు ఉన్నాయి. ఎస్, వెండి గురించి నాకు తెలియదు కదా. మ్యూచువల్ ఫండ్స్లో టాప్కి వెళ్ళి కింద పడ్డ కంపెనీ ఉండే. సపోజ్ మనకి అనుకోకుండా పెద్ద పెద్ద కంపెనీలు అందములు తాగాది వచ్చింది, ఒకేసారి షేర్లు కింద పడ్డాయి. అవును సార్. ఎస్, ఇచ్చాపురం కాడి నుంచి హిందూపురం దాకా మీరు చెప్పినట్టుగా కనుక క్యాల్కులేట్ తీసుకుంటే హిందూపురం పెనుగొండ సరౌండింగ్ ఏరియాలో 15 సంవత్సరాల క్రితం ఎకరం 50,000 ఉంటే అక్కడ 5 లక్షలు అయినప్పుడు కూడా ఇండస్ట్రీ రాకపోయినా సరే. ఇచ్చాపురం కూడా అంతే. భూమి రేట్లని మనకి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేక కానీ రిమోట్ ఏరియాలో డ్రైన్ దగ్గర కూడా గిద్దలూరు ప్రాంతంలో డ్రై ఏరియా కూడా ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు అయింది. పూర్వం 10,000 15,000 ఉండేది. ర్యాపిడ్ దాంట్లో మీరు చెప్పే దాంట్లో బంగారం అవచ్చు, మిల్ పెన్స్ అవచ్చు, ర్యాపిడ్గా 1-2 సంవత్సరాలు పెరగవచ్చు. మీరు దాంట్లో కొంత డిఫరెంట్, నా రియల్ ఎస్టేట్లో కొంత డిఫరెంట్ వర్డ్ ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో తగ్గదు కానీ పెరగదు, ఎందుకు స్టాగ్నేట్ అయి ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు నో ప్రజెంట్ హైదరాబాద్, కానీ టోటల్గా భూమి మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. టోటల్గా భూమి మాత్రం మీకు స్పెక్యులేషన్ దాంట్లో భాగంగానే బంగారం మొన్న ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచే స్పీడ్గా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. అసలు ల్యాండ్కి దేనితోటి కంపేర్ చేయడానికి నా దృష్టిలో వీలు పడదు, అది డ్యామ్ షూర్. ఓకే సార్, మీరు హైదరాబాద్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను సార్. హైదరాబాద్ అనుకోండి, గవర్నమెంట్కి సంబంధించి అక్కడ కాంట్రవర్సీలు లేవు. ఒకవేళ పెట్టుకుంటూ వెళ్తే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది, చక్కగా వడ్డించిన విస్తరాకులాగా అన్నీ దొరుకుతాయి అక్కడ కనుక పెట్టుబడి పెడితే మనం మోసపోము, నష్టపోము. అదే మన వైపు పెట్టాలి అని అంటే రేపటి రోజున మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తే అసలు ఇక్కడ పెరుగుతుందా పెరగదా, అసలు మనకు ఒక రాజధాని ఇప్పటిదాకా చెప్పలేదు, అసలు ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఎందుకు వచ్చిన టెన్షను అని సాధారణ వ్యక్తికి ఒక భయం అనేది ఉంటుంది. యాజ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్గా మీరేం చెప్తారు సార్? భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే తెలంగాణ బెస్టా, ఆంధ్ర బెస్ట్? ఆంధ్ర బెస్ట్ అయితే గుంటూరు బెస్టా, విజయవాడ బెస్టా, తెనాలి బెస్టా, అమరావతి బెస్టా? సరే వీటికైతే చాలా క్లారిటీ సమాధానం ఉందమ్మా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2009 కానీ అబ్జర్వ్ చేస్తున్నాను. తెలంగాణ రాకముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోస్టల్ రియల్ ఎస్టేట్ కన్నా కూడా చాలా తక్కువగా ఉండేది. 20 సంవత్సరాలు కూడా 500 కొన్న ప్లాటు 20 సంవత్సరాలు కూడా 1000 రూపాయలు పెరిగింది. రకరకాల కారణాల్లో ఓఆర్ఆర్లు పడినాయండి, మన మెట్రో సిటీస్ రానివ్వండి, మెట్రోస్ రానివ్వండి, పెరిగిన మాట వాస్తవం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, కంఫర్టబుల్ జోన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మాకుండా ఎసెట్ వాళ్ళకుండా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ వాళ్ళకున్నది. మాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ నాటి చట్టాలు పగడబందీగా ఉంది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కానీ ఎక్కువగా లిటిగేషన్ ల్యాండ్లు కానీ కోస్ట్లో ఉండదు, అసలు ఉండదు.
చాలా తక్కువ పర్సెంటేజ్ 1-2% పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి యొక్క తగాదులు తప్పితే మనకి ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాగా ఒకసారి వెంచర్ చేసిన తర్వాత లోకల్గా ఒక పెద్ద మనిషి సెటిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సరే, స్పీడ్గా పెరగడం అనేది 4-5 కారణాల మీద ఆధారపడింది. స్పీడ్గా పెరగడం అనేది ఉదాహరణకి కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తిగా ఎక్కడేసిన అంగళ్ళు అక్కడే ఉంది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే అమరావతి రాజధాని లేదు అని ఒక టాక్ వచ్చిన తర్వాత మొత్తం అటు ఇన్వెస్టర్లు అంతా ఢిల్లీ మాట వాస్తవం. నౌ పొజిషన్ తగ్గలేదు కానీ స్టాగ్నెంట్ అయింది. ఎస్, ఈర్ ఆల్సో దిస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు ఆల్వేస్ తగ్గదు, స్టాగ్నెంట్ అయిద్దమ్మా. ఏదో ఒక రోజు స్టాగ్నెంట్ అయింది. స్టాగ్నెంట్ అవ్వకుండా అంటే అన్ని రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దూరంగా వెళ్తే స్టాగ్నెంట్ అవ్వదు. దగ్గరగా ఉన్నాయి, ఎక్కువ రేట్లు ఉన్నాయి, స్టాగ్నెంట్ అవుతుంది. ఏదో ఒక రోజు అవ్వాల్సిందే. ఇప్పుడు అమరావతిలో కూడా మొదటిదాకా 60,000-70,000కి వెళ్ళింది, మళ్ళీ ఆగింది అక్కడ. అదే సరే, పెట్టుబడి పెట్టాల్సి వస్తే దేని ఫీచర్లు దానికి ఉన్నాయమ్మా. హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ, దాన్ని ఎవరు నేనేం కాదని లేదు, దాన్ని విమర్శించే అర్హత కూడా నాకు లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి ఏ విధంగా అయితే నైజాం నవాబుల కాడి నుంచి కానీ లేకపోతే కొండ పరిస్థితి ఒక్కొక్కడికి డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ హైదరాబాద్కి. పండని కొండలు బంగారం అయినాయి, పండలేక అప్పుడు వేస్ట్ ల్యాండ్స్ లాగా ఉండిపోయినాయి. గవర్నమెంట్ దగ్గర వేస్ట్ ల్యాండ్స్ అయిపోయి అన్ని డెవలప్మెంట్కి యూనివర్సిటీకి పొలాలు ఇవ్వడం జరిగింది. మాకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వాస్తవంగా అయితే అమరావతి అనే రాజధాని కనుక ఈ విధంగా లేకపోయి ఉండడితే ఇక్కడ అసలు ఒక 10 ఎకరాలు కూడా దొరకదు మీకు. ఎందుకంటే అన్ని రికార్డులు అన్నీ కరెక్ట్ పోయి ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్ వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ల్యాండ్ పూలింగ్ అనే సిస్టంలో ఈరోజు 33,000 ఎకరాలు మళ్ళీ 25,000 ఎకరాలు మళ్ళీ పెడుతున్నారు కదా. సఫిషియెంట్ ల్యాండ్ ఉంది. అక్కడికి వచ్చినప్పటికే అదొక డెవలప్డ్ సిటీయే, నాన్ ప్లానెడ్ సిటీ. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ప్లానెడ్ సిటీ, అన్నీ ఇక్కడే ఉంటుంటాయి. ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు వచ్చినాయి, ఇంకా వస్తాయి. రియల్ ఎస్టేట్ పాయింట్ ఎవరైనా సరే మీరు ఇప్పుడు బంగారం పెరుగుతుంది కాబట్టి పెరిగే దాంట్లో పెడుతున్నారా, గతంలో మినువులు పెరిగింది కాబట్టి మినువుల్లో పెడుతున్నారా? ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు పెరిగే ఏరియాలో పెరిగే దాంట్లో పెట్టాలి. ఇప్పుడు పెరిగేది అంటే సహజంగా అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పెరిగింది. ఓకే, జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్లో గుంటూరు, విజయవాడ ఏంటి ఎక్కడ పెట్టచ్చు, తెనాలి మీ తెనాలి ఎందుకు పెట్టాలి, ఇదే కదా మీరు అడిగేది. గుంటూరు విజయవాడ మధ్య మొత్తం ఒకటే యూనిట్ కింద తీసుకుంటారండి. తెనాలి పక్కన కింద తీసుకుందాం. తెనాలి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఉదాహరణకి మనకు ఓఆర్ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సొంత డబ్బులు, మన స్టేట్ గవర్నమెంట్ అయితే సహజంగా డబ్బులు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది స్టేట్ గవర్నమెంట్కి అయితే. కానీ ఓఆర్ఆర్ రింగ్ ఒకటి వస్తుంది కదా, ఆ రింగ్ తెనాలికి 3 కిలోమీటర్ల వెళ్తుంది. మీకు వచ్చేటప్పటికి మనం హైదరాబాద్ అవ్వచ్చు, ఇంకోసారి అవ్వచ్చు, ఓఆర్ఆర్లో ఉన్న సాట అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ టౌన్ అంటే ఫెసిలిటీస్ ఉన్న టౌన్గా అక్కడ లేకపోతే ఓఆర్ఆర్ దగ్గర కూడా ఎడారిలాగా కనపడింది. మాకు వచ్చినప్పటికి ఏంటంటే ఇదంతా ఫెర్టైల్ ల్యాండ్. తెనాలి గుంటూరు మధ్యలో కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా పెరిగిపోయింది కాబట్టి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఇక్కడ విశాఖపట్నం ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ ద్వారా వెళ్తే గన్నవరం విమానాశ్రయం 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తెనాలిలో పెట్టుబడి పెడితే ఇప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెడితే నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక ఫ్యూచర్ సిటీ లాగా ఉంటుంది తెనాలి. సరే, ఫ్యూచర్ అంటే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 20 ఏళ్ళ 40 ఏళ్ళ 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత బాగుంటుంది. అంటే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎక్కడే సార్ రియల్ ఎస్టేట్ కొంత సమాజంలో కొంత మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే ఈ మధ్య కాలంలో అందరూ ఈ ఫీల్డ్ రావడం మూలన ఇవాళ కొని నాకు పెరిగిందని అడుగుతున్నారు. దట్ ఇస్ నాట్ కరెక్ట్ పాయింట్. ఫస్ట్ నువ్వు ఒక చిన్న పిల్లవాడికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లవాడికి పాపకు ఇన్వెస్ట్ చేస్తే ఆ 15 ఏళ్ళు ఇస్తే మీరు అబ్నార్మల్గా లాభం పొందుతారు. ఇవాళ కొని రేపు అమ్ముదామని చూస్తే ఎక్కడో సార్ దొరుకుతారు. ఏదో పాయింట్లో ఇక్కడ దొరకపోయినా హైదరాబాద్ దొరుకుతాడు, లేకపోతే విశాఖపట్నం దొరుకుతాడు. అది రియల్ ఎస్టేట్లో పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలమ్మా. సపోజ్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెద్ద ఫండ్స్లో ఉంటారు, రోజువారీ షేర్ మార్కెట్ చేసేవాడు వేరు, మ్యూచువల్ ఫండ్ చేస్తున్నారు. పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం బెటర్. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రోజువారీ లాభాలతో కూడా బోలెడంత బ్రోకింగ్ చేసి మధ్యలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పుట్టగొడుగుల్లాగా పెరిగొచ్చేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, నేను రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకుంటా. నాకు మీ ఫరం తెలియదు సార్, ఎవరో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇక్కడ ల్యాండ్ ఉంది బాగుంది కొనండి అంటారు. అది వెంచర్లో భాగం కాదు, ఒక ఓపెన్ ప్లాట్. అలాంటి చోట కొంటే బెటరా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాడి గురించి అడుగుతున్నా నేను. లేదా ఇప్పుడు మీరు ఒక వెంచర్ ఓపెన్ చేశారు సార్, మీరు ఒక 100 ప్లాట్స్ చేస్తున్నారు, లేదా ఒక 200 ప్లాట్స్ పెద్ద వెంచర్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఓపెన్ ప్లాట్ బెటరా, లేకపోతే మీలాంటి వెంచర్లో నేను పెట్టుకోవడం బెటరా? మీరు చెప్పే దాంట్లో దాన్ని నాన్ లేఅవుట్ ప్లాట్లు అంటారమ్మా. నాన్ లేఅవుట్ ప్లాట్లు అంటారు. లీగల్గా అయితే పెద్ద ఇబ్బంది ఉండదు వాటికి. లీగల్గా అంటే చట్టపరంగా హక్కులకి అయితే ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ బ్యాంక్ లోన్ ఇవ్వరు,
ఇవ్వరా? ఇవ్వరు. నాన్ లేఅవుట్లు ఇవ్వరమ్మా, 90% ఇవ్వరు, ప్రైవేట్ బ్యాంకులు ఇస్తారు. రెండవది, మీకు ఫెసిలిటీస్ కల్పించకుండానే మీరు కానీ మీ దగ్గర కొన్నోళ్ళు కానీ ఫెసిలిటీస్ కల్పించకుండానే డ్రైనేజ్ ఉండదు, డ్రైనేజ్ ట్యాక్స్ కట్టించుకుంటారు. మీ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉండదు కానీ ఓపెన్ స్పేస్ కాస్ట్ కట్టించుకుంటారు. అయ్యో. డెవలప్మెంట్ చేయరు, డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టించుకుంటారు. ఎలక్ట్రిసిటీ లైన్ ఉండదు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు లైన్ నీ ప్లాట్కి ఒక్కదానికైనా లైన్ వేయాల్సిందే. అందువల్ల ఏంటంటే కాస్ట్ పెరిగిపోయింది. ప్లస్ ఇండివిజువాలిటీకి ఒక ప్లాట్ కొంటే ఒక ఇల్లు కడతారమ్మా. ఇక్కడ మా దాంట్లో ఇప్పుడు 4 వెంచర్లు 425 ప్లాట్లు నియర్లీ పెద్ద వెంచర్ కాబట్టి 425 3 ఎకరాలు పార్క్ ఉంటే జిమ్ ఉంటుంది ఆటోమేటిక్గా. పబ్లిక్ రేపొద్దున గవర్నమెంట్ అంగన్వాడీ పెడతారు, అన్ని పెడతారు, డెవలప్మెంట్స్ అన్ని కూడా మేము ఫీజు కట్టాం కాబట్టి మీ దగ్గర తీసుకోరు. నా వెంచర్ అని నేను చెప్పను కానీ ఎక్కడైనా సరే పక్కా రిజిస్టర్డ్ మన అప్పుడు అక్కడ ఉన్న లోకల్ అథారిటీ అప్రూవ్డ్ ప్లాట్లు తీసుకోవడం అనేది ఉత్తమం. అంటే అప్పుడు దాని మీద ప్రాఫిట్ పర్సెంటేజ్ తగ్గుతుందా సార్ కొంచెం? కాదు పెరిగిద్ది. తగ్గడం అంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా పెరిగిద్ది అని నమ్మకం ఉంది. ఎగ్జాంపుల్ పోయినసారి గవర్నమెంట్ అప్పుడు మనకి 4 లేఅవుట్ రిజిస్ట్రేషన్ అయిపోయారు. ఇప్పుడు ఉదాహరణకి మీది ఎకరం గజం అంతకుముందు 25,000 అడిగారు. మీరు మీ పాప పెళ్లి పెట్టుకున్నారు, లేకపోతే మా పాప పెళ్లి పెట్టుకున్నాను నేను, ఇది మనం అమ్ముకోవచ్చు 200 గజాలు ఉంది 50 లక్షలు వస్తాయని ఫీలింగ్కి వెళ్ళాము. ఎవరికైనా బోర్డు తగిలిచ్చారు, నాన్ రిజిస్టర్డ్ ప్లాట్ నాట్ రిజిస్టర్డ్ అని. ఏమని మ్యారేజ్ చేతిలో ఉన్న డబ్బులు మొత్తం పోయినట్టే. పావు కానీ స్టాగ్నేట్ ఏదో గవర్నమెంట్ ఏదో కొంత రిజిస్ట్రేషన్ ఇచ్చిద్ది, తర్వాత మళ్ళీ మార్చిద్ది, మారవద్దు. కానీ ఆ స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ 50 లక్షల రూపాయలు అని చెప్తాను అంతేగా. అందుకని 45 వచ్చినా మంచిగా కాన్ఫిడెంట్ గా వచ్చేది అన్న చోట పెట్టడం చాలా క్లియర్ గా చెప్పారు. బంగారం బిస్కెట్ లాంటిదంటమ్మా. నీ బిస్కెట్ గోల్డ్ అనుకోండి, టపక్కని క్యాష్ కావాలంటే చేస్తావు, మార్వాడి దగ్గరికి బ్యాంక్కి వెళ్ళి పెట్టేస్తావు, ఇక ఏమంటే క్యాష్ ఇస్తాడు, అంతే కదా. ఇది కూడా అంతే. ఒక 5,000 ఇటో నీకు డబ్బులు కావాలంటే గంట కమ్ముడు పోయింది లేఅవుట్ ప్లాట్లు అయితే. 4 లేఅవుట్లు అయితే ఏమండి ఇది దారి దున్నాడండి ఎదుటోడు, మరి దున్నది కాదు, తగాదు వచ్చిందంటండి, వీడు అవతల దారి లేదంటండి, వాడు ఆపాడంటండి, లేకపోతే గవర్నమెంట్ బోర్డు పెట్టిందండి. ఈవెన్ పంచాయతీ సెక్రటరీ ఆల్సో బెదిరియడానికి అవకాశం ఉంటుంది. చిన్న ర్యాంక్ పంచాయతీ సెక్రటరీ, కానీ ఒక చిన్న బోర్డు పెడతాడు, ఇక్కడ ప్లాట్లు కొన్న అమ్మన పర్మిషన్ రావని. సార్ మీరు మాట్లాడే ప్రతి పాయింట్ ఒక కస్టమర్ రిలేట్ అయ్యి మాట్లాడే విధంగా, అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. మీకు ఏమన్నా ఒక లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి దాని తర్వాత మీరు ఒక లెసన్ నేర్చుకొని మీరు ఈ పాత్లోకి వచ్చినట్లు ఏమైనా ఉందా సార్? లేదు అది కాదు, కానీ చిన్న చిన్న కస్టమర్లతోటి ఒక హైదరాబాద్లో ఒక చిన్న కస్టమర్ ఫస్ట్ ఆడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పరిస్థితులు మొత్తం కలిపి 200-300 షిఫ్ట్ అంటే కుటుంబం ఉంది. అందరిలాగానే బస్సులు నెట్టుకుని వెళ్తున్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా. నాకు వాళ్ళకి టేబుల్ ఉండేది, కింద కూర్చోబెట్టి అన్నం పెట్టారు నన్ను. ఇది నేను ప్రమోటర్గా వెళ్ళాను ఆ ఇంటికి, కింద కూర్చోబెట్టి అన్నం పెట్టారు. అన్నం పెట్టినప్పుడు ఈ పొదుపు మీద మేము లేఅవుట్లో నుంచి ఫ్లాట్లు తీసుకుంటున్నామండి. ఈ టైప్ ఆఫ్ మైండ్లో అట్రాక్షన్ ఏంటంటే ఎవరికి మోసం చేసినా జరిగినా జరగకపోయినా ఈ కస్టమర్ చిన్న కస్టమర్లు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కస్టమర్లు వస్తారు మన చిన్న ప్లాట్లు కాబట్టి 200 వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఎఫెక్ట్ అయితే వీళ్ళ కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఏదంటే ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా కస్టమర్ గురించి ఆలోచిస్తాం అమ్మ, ప్రతిరోజు కస్టమర్ గురించి ఆలోచిస్తాం. ప్రాఫిట్ అనే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా లీగల్ ఫెసిలిటీ విషయాల్లో కస్టమర్ గురించి ఆలోచిస్తాం, ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. సార్ కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని 100 ఎకరాల ప్రాజెక్టులు చేశారు, ఇన్ని వెంచర్లు చేశారు కదా సార్, ఎందుకు మీ టార్గెట్, పైగా మీది సక్సెస్ఫుల్ ఫర్మ్ కదా సార్, ఎందుకు మీ టార్గెట్ ఓన్లీ మిడిల్ క్లాస్ కస్టమర్ల మీద, ఎందుకు చిన్న ప్లాట్లే అమ్ముతున్నారు? మీరు తలుచుకుంటే పెద్ద పెద్ద వెంచర్లు కూడా చేయొచ్చు కదా, మీరు కూడా పెద్ద పెద్ద ప్లాట్లు కూడా చేయొచ్చు కదా. నేను మిడిల్ నుంచి వచ్చాను కాబట్టి ఆ మెంటాలిటీ, నేను మిడిల్ నుంచి వచ్చాను కదా, నేను అప్గ్రేడ్ అయినా కూడా ఆ మనస్తత్వమేగా. ఈ చొక్కా మొత్తం 180 రూపాయలు మీటర్, అదే మనస్తత్వం ఇప్పటికీ. అంతే చొక్కా వేసుకుంటారా? అదే కదా. ఇప్పుడు మంగళగిరి కాటన్ 210 రూపాయలు ఇది మీటరు. మామూలుగా అయితే లెండి కాటన్కి వెళ్ళి 2,000-3,000 పెట్టి కొనాలి. కానీ అసలు రియల్ ఎస్టేట్ ఫర్ము, ఆఫీసు, పెద్ద బ్రాండెడ్ కారు, బ్రాండెడ్ చొక్కా, అప్పుడే జనాలు వచ్చి కొంటారు అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అప్పుడే జనాలకు నమ్మకం వస్తుంది అంటారు కదా సార్. ఇక్కడ ఒక్కసారి పొరపాటమ్మా, వెంచర్లు అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, మీడియేటర్ల మాటలు నమ్ముతారు. కానీ ఫస్ట్ అతను ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఏ ఫర్మ్ అయితే ఉందో ఆ ఫర్మ్ నువ్వు ఫ్లాట్ కొనబోయేటప్పుడు ఈ ఫర్మ్ పూర్వం ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది విలువలు. సపోజ్ ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక వెంచర్ వేసిన తర్వాత ఒక మనిషి వస్తాడు, సార్ బ్యాంక్ లోన్ పెట్టుకోవడం కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లు కావాలండి అంటాడు. క్లోజ్ ఒక చిన్న మాట, క్లోజ్ చేసామంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టుకుని లేకపోయింది, ఏం లేదు పాపం అతను లోన్ రాదు.
కానీ ఆ రికార్డ్ మెయింటైన్ చేయడానికి ఆఫీస్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎథిక్స్. మనం అతని దగ్గర మనం 20 సంవత్సరాల క్రితం అతని గజం 100 రూపాయలకి ఏమంటాం మనం ఆ రోజు. ప్లస్ డెవలప్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్లు కూడా డబ్బులు తీసుకునే ఫార్మ్స్ ఉన్నాయి కొన్ని. అవన్నీ మన దగ్గర అట్లా చేయరా సార్? ఎక్కడ చేయం. ఇంకోటి అమ్మా, అంటే అందరిని కావట్లేదు కానీ పూర్వం ఉండేది జరగట్లేదు. కొన్ని ఫార్మ్స్ రేటు అప్గ్రేడ్ అయితే మనం రోడ్లు పోసేటప్పుడు అప్గ్రేడ్ అవుతాయి అమ్మా. డెవలప్మెంట్ ఛార్జెస్ అని లేదా ఇంకోటి అని చెప్తారు. కానీ ఈ రోజు వరకు ఉదాహరణకి మేము ఇప్పుడు కరెంట్ ఈ వెంచర్ కాకుండా దీనికి ముందు వెంచరు ఆత్మకూరులో వేసాం. మేము అమ్మింది 10,000, 22,000 నడుస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 10,000 మీద చేస్తున్నాం ఇప్పుడు కూడా. వండర్ఫుల్ సార్, సూపర్. ఇప్పుడు మీరు లైవ్ ఎగ్జాంపుల్ అంతే. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది ఆత్మకూరు కోకోకోల కంపెనీ దగ్గర. మేము అమ్మింది 10,000. ఇప్పటికీ 10,000 రిజిస్ట్రేషన్ చేస్తారు. అతను మాకు ఇచ్చినప్పుడు 1/4 25,000 నడుస్తుంది. 22,000 20,000 నడుస్తుంది. కానీ ఇచ్చిన మాటకి బౌండ్ అయి ఉన్నారు అంతే. ఆ బౌండే ఫర్మ్ యొక్క గుడ్ విల్ అంతే. లేదు. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి. బేసిక్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టాలి అర్థమైంది. మీ వెంచర్ గురించే మాట్లాడుకుందాం సార్. మారుతి డెల్టా సిటీ. ఇప్పుడు మీరు టేకప్ చేసినటువంటి ఈ మారుతి డెల్టా సిటీ ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పండి. ఎక్కడ వస్తుంది, ఎంత చెప్తున్నారు ప్రైస్, ఈ వెంచర్ హైలైట్స్ ఏంటి అన్నీ చెప్పండి సార్. దిస్ ఇస్ ద తెనాలి, వన్ ఆఫ్ ది పీస్ఫుల్ టౌన్ ఇన్ కోస్టల్. ఈ తెనాలి బస్ స్టాండ్కి ఉదాహరణకి తెనాలి బస్ స్టాండ్కి 3.75 3.5 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్కి 4.5. ఒక వెంచర్ డెవలప్ అవ్వాలన్నా ఫ్యూచర్లో ఒక 5-6 సంవత్సరాలతో డెవలప్ అవ్వాలన్నా సరే ముందు ఒకటి రోడ్ల కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, డ్రైనేజ్ కనెక్టివిటీ, పిల్లలకు స్కూల్స్ కనెక్టివిటీ ఉండాలి. విత్ ఇన్ ది 3-4 కిలోమీటర్స్లో ఉంది. అవన్నీ దానికి ఉన్నాయి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్లు. అనూహ్యంగా మాకు వచ్చిన గుడ్ లక్ ఏంటంటే ఆ డొంకను అంతకుముందు పెద్దగా పట్టించుకోకపోవడం అంటే ఎవరు లేఅవుట్ లేకపోవడం వలన తెనాలి దుగ్గిరాల దాకా పెరిగిపోయింది. ఇటు పెద్దదావూరు జంపం దాకా పెరిగింది. ఇటు గుంటూరులో సంగంజాలముడి దాటిపోయి కోరి దాకా పెరిగింది. ఈ ఈస్ట్ సైడ్ ఉన్న ఈ రోడ్డు ఎవరు వెంచర్ లేదు. ఇప్పుడు నేను వేసిన తర్వాత 2-3 వెంచర్లు వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఈ రోజుకి కొంచెం ఎబిటేషన్ తక్కువగా ఉన్నా సరే ఫ్యూచర్లో ఏమైందంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఎందుకు డెవలప్ అయిందంటే 425 ప్లాట్లు వస్తాయి. అక్కడ లోపలికి ఒక 7-8 సంవత్సరాల్లో ఒక 50 ఇళ్ళు కనుక వస్తే తెనాలి బస్ స్టాండ్ కానీ బస్సు వెళ్ళి అంత పెద్ద ఉంది. ప్లస్ మా గుడ్ లక్ ఏంటంటే గవర్నమెంట్ నిన్నగాక మొన్న 3,50,00,000 రోడ్డు శాంక్షన్ చేసింది. అప్రోచ్ సూపర్. ప్లస్ ప్రభుత్వం యాజ్ ప్రపోజల్ ఊళ్ళో నుంచి బైపాస్ వేసుకోవడం కోసం ఆ రోడ్నే ప్రపోజ్ చేసి గురిపాలెం రోడ్డు వెళ్ళేవాళ్ళు, గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆ రోడ్డు వెళ్ళడానికి 3 కిలోమీటర్లలో కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. ఓకే. ప్లస్ రోడ్ కనెక్టివిటీ ఉంది, గ్రౌండ్ వాటర్ ఉంది, ప్లస్ డ్రైనేజ్ ఉంది. అక్కడే అంటే వేస్ట్ వాటర్ పోవడానికి సహజంగా వచ్చే కోస్టల్లో ఉండే ఒకే ఇబ్బంది అక్కడ తెలంగాణలో అంటే రోడ్ల నుంచి పైనుంచి నీళ్ళు పోతాయి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు భూమి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ తప్పనిసరి ఉండాలి. ఆ వెంచర్గా డ్రైనేజ్ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, డ్రైనేజ్ ఉంది. ప్లస్ మేమేం చేస్తున్నామంటే కొంచెం ప్రెస్టేజ్ వెంచర్ కాబట్టి పెద్ద పార్కులు వస్తాయి కాబట్టి పార్కును కూడా మోడల్గా డెవలప్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎవరన్నా విల్లింగ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 4 కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇల్లు. విల్లింగ్ అయిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ అంతకుముందు మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం కాదు హౌసెస్. విల్లింగ్ అయిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 3 పర్మిషన్లు వచ్చినాయి. ఒకటి ఆల్రెడీ కడుతున్నాం, ఇంకా 5-6 కడతానికి కూడా పర్మిషన్లు తీసుకుంటున్నాం. ఒకసారి ఎబిటేషన్ ఈ సపోజ్ 20 ఇళ్ళు కనుక స్టార్ట్ అయ్యి కట్టారనుకోండి విల్లింగ్ అయితే ఇంకా అది పెద్ద కాలనీ అయిపోయింది. ఇది బ్రహ్మాండం ఉంటుంది. సార్ ఇప్పటి వరకు మీరు ఇంత ఎథిక్స్తో బిజినెస్ చేస్తున్న మీకు ఒక మోస్ట్ సాటిస్ఫైయింగ్ కానీ మోస్ట్ గ్రాటిఫైయింగ్ కానీ ఎస్ ఇది మేము చేసాము అని అనిపించేటువంటి ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటి సార్ మీ జర్నీలో? సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను నేను. ఎగ్జాంపుల్ మేము ఒక 3-4 లేఅవుట్లు వేసిన తర్వాత 4th లేఅవుట్ ఐ థింక్ 2012-11 ఆ ప్రాంతంలో కొల్లకొండ దగ్గర మన జైబేరి ఆపోజిట్, జైబేరి లేదు అప్పుడు, జైబేరి ఆపోజిట్ మారుతి ఏమైందని ఒక వెంచర్ వేసాం. జనరల్గా మేము ఏం చేస్తామంటే ఒక క్లోజ్ చేసుకోవడానికి ఒక సెంటిమెంటల్గా మేము ఆంజనేయ భక్తులు కాబట్టి ఒక మంచి రోజు చూసుకుని ఆంజనేయ గుడికి వెళ్ళి ఆ రోజు ప్లాట్ బుకింగ్ చేస్తాం. ఒక ప్లాట్ అయినా 2 ప్లాట్లు బుక్ చేస్తాం. ఒక చిన్న రఫ్ బుక్ తీసుకుని వెళ్ళి నేను సమాజంలో ఏం చెప్పారంటే ఈరోజు గురవాయగూడెం ఆంజనేయ గుడి కాడికి వెళ్ళి 11:30కు వస్తాను, 12 నుంచి 1 గంటలలోపు ప్లాట్లు అక్కడికి వచ్చిన వాళ్ళు బుక్ చేసుకుంటా అని చెప్పి మెసేజ్ లోకల్ వాళ్ళకి పంపించాం. ఆ గత 3 వెంచర్లు వచ్చిన లాభం మూలకాన మేము అనుకుంది ఏంటంటే ఆ సెంటిమెంట్ పరంగా ఎప్పుడు కూడా 5 నుంచి 10 ప్లాట్లు బుక్ అవుతాయి. ఆ రోజు అంతకన్నా బుక్ అవ్వవు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనం లైన్లో వచ్చింది. ఆ చెట్టు కింద ఏంది వీళ్ళంతా ఎందుకు వచ్చారు లైన్లోకి అంటే ప్లాట్ల కోసం వచ్చారన్న.
ప్లాట్ల కోసం వస్తే మా షేర్ 110 ప్లేట్లు దాంట్లో మా షేర్ 110 ప్లాట్లు. టు బి ఫ్రాంక్ చెప్తున్నానమ్మా, 24 minutes 110 ప్లాట్స్ చూడలేవి. అద్భుతం 24 ఫ్లాట్స్ 110 ప్లాట్లు చూడలేవే. ఏంది కాదంటే విపరీతమైన నమ్మకం నా మీద, మా పరం మీద. 2 ఆ గత 4 వెంచర్లో విపరీతమైన ప్రాఫిట్లు ఇచ్చుండే. దట్ వెంచర్ ఆల్సో 6,200కి అమ్మితే నేను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 18,000కి అమ్మారు. బా అదే రేటుకి నేను 6,200కి నేను మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాను. నేను 6,200కి అప్పుడు 6,800కి అమ్మాను గజం అప్పుడు. కానీ నేను మళ్ళీ నేను పర్మిషన్లు ఎన్ని తీసుకొని పక్కా రోడ్లు వేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికే 16,000, 18,000, ఇప్పుడు 35,000, 40,000 అది వేరే విషయం. ఇది అప్పుడు ఏంటంటే ఓహో ఒక ఫరం మీద నమ్మకము ఈ విధంగా ఉంటుందా. ఇంకొక రకం మాట చెప్తే అది మీరు అతిశయోక్తిలాగా ఉంటుంది. కానీ 4 అడిగిన వాళ్ళకి ఇవ్వాల, అయ్యా కోటా పెట్టాం, లైన్లో నుంచి వాళ్ళకి తల ఒకటి కావాలిగా అన్నాయి. ఏంది చెప్తే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్సిడెంట్లు. ఎలాగంటే ఇట్స్ పాసిబుల్, ఇళ్లలో బ్రోచ్లో వేసుకెళ్ళి డోర్ లాక్ కొట్టి అమ్మ ప్లాట్ ఉందంటే రారు కదా, ఈడెవడరా బాబు ఈ టీవీ ఇంటర్వ్యూలో 25 నిమిషాల్లో మించిన అమ్మానంటున్నాడు, ఒకడే అమ్మానంటున్నాడు అని చెప్పి అనేది చూస్తాడు. దానికి ఎగ్జాంపుల్ అక్కడ పోయి ఫీడ్బ్యాక్ అనుకోండి ఆ ఏరియాలో వాళ్ళే నిజమేనా అని చెబుతారు. ఓకే సార్, మీ కాన్ఫిడెన్స్, మీ ఎథిక్స్, మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్ నుంచి మేము తీసుకున్న కొన్ని ఇన్పుట్స్ ఇవన్నీ కలగలిపి మారుతి డెల్టా సిటీ మీరు ఏదైతే చెప్తున్నారో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది, ఇన్ని చెప్తున్నారో ఇక్కడ కాదు సార్, డైరెక్ట్గా మనం వెంచర్కి వెళ్దాం. వెంచర్లో మీరు చూపించండి, వెంచర్లో చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడు ఇంకా నమ్మకం కలుగుతుంది. తీసుకెళ్తారా సార్ వెంచర్? షూర్, తప్పనిసరిగా. మీరు చెప్పిన నిజం అవ్వాలంటే తీసుకెళ్ళాలి కదా. డన్ సార్. ఓకే, సో బేసికల్ గా ఈ కాన్వర్జేషన్ లో ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, అసలు ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫరం యొక్క ఎథికల్ వాల్యూ ఏంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక్కడితో మనం ఆపద్దు. మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనకు 190 డౌట్లు ఉంటాయి. ఎస్, వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు ఆస్క్ దెమ్ అండ్ టేక్ అస్ టు ది వెంచర్. అప్పుడే డిసైడ్ అవుదాం. ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో కంక్లూడ్ చేసి డైరెక్ట్గా మనం మారుతి డెల్టా సిటీకి వెళ్దాం, అక్కడ వెంచర్ చూసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్. థ్యాంక్ యూ.